రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం. విధి విధానాల రూపకల్పనలో అధికారులు. నూతన సంవత్సరంలో రైతు భరోసాను అమలు చేయాలని నిర్ణయించుకున్న సర్కారు దానికి అనుగుణంగానే విధి విధానాలని సిద్ధం చేస్తుంది. రైతు భరోసాని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితి లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకి రైతు బంధును అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అర్హులైన రైతులకు సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది. పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఇదే స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీడు భూములకు, సాగులో లేని భూములకు, లేఅవుట్లకు కూడా గతంలో రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా ఇలాంటి దుబారాలకు తావు లేకుండా సాగు చేస్తున్న భూమికి, సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. రైతు భరోసా భూస్వాములకు కూడా, సన్న చిన్న మధ్యతరగతి రైతులకు కూడా మాత్రమే అందించాలనే నిర్ణయానికి రేవంత్ సర్కార్ వచ్చింది. ఇందులో భాగంగానే రైతులకు సీలింగ్ విధించే అంశంపై సమాలోచనలు చేస్తున్నది. రైతు భరోసాను 5 ఎకరాలకే పరిమితం చేయాలా లేదా 10 ఎకరాల వారికి కూడా అందించవచ్చా అనే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సంబంధించి వారితో సంప్రదింపులు జరిపినట్టుగా విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఐటీ చెల్లించే వారికి కూడా ఇందులో మినహాయింపు ఉంటుందా లేదా అని సంప్రదింపులు జరుపుతున్నారు. రైతు భరోసా నుంచి భూస్వాములను, కంపెనీలకు చెందిన భూములను కూడా మినహాయించాలనే నిర్ణయానికి సర్కారు వచ్చిందని సమాచారం. 100 ఎకరాల భూములున్న భూస్వాములకు సర్కార్ పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం లేదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఎకరం భూమి ధర 30 లక్షలు పలుకుతున్న నేపథ్యంలో భూస్వాములకు, పెద్ద రైతులకు తమ భూములకు స్వయంగా పెట్టుబడి పెట్టుకునే శక్తి ఉంటుందని, అలాంటి వారికి రైతు భరోసా అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. భూమి సాగుకు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారికి మాత్రమే సహకారం అందించాలనే నిర్ణయంతో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. అలా పేద రైతులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా వారిని ప్రైవేటు వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీల బారి నుంచి తప్పించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రైతు భరోసాను 10 ఎకరాలకు పరిమితం చేయాలన్న నిర్ణయంతో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఎకరాల భూములున్న రైతులు స్వయంగా వ్యవసాయం చేసుకుంటారన్న నమ్మకంతో సర్కారు ఉన్నది. అలాగే కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులను ఎలా గుర్తించాలి అనే విషయంపై ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. అయితే ఇటీవల పలువురు మంత్రులు మాట్లాడుతూ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసాని ప్రకటిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. కానీ కౌలు రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం ఇవ్వకపోవడంతో కౌలు రైతులకు భరోసా ఉందా లేదా అనే సస్పెన్స్ మాత్రం అలాగే ఉంది. అయితే ఈ నెల 30వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీని గురించి చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.